పాలిటిక్స్ అంటేనే కయ్యాలు కుమ్ములాటలకు కేర్ ఆఫ్ అనేలా ఆ పార్టీ పాలిటిక్స్ చూస్తుంటాం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా హస్తం పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ. అందుకే నేతల మధ్య మాటల యుద్ధాలు, పెద్దలకు ఫిర్యాదులు కూడా కాస్త ఎక్కువే. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు పార్టీలో ఉన్న వర్గపోరుకు ఆజ్యం పోస్తున్నాయి. తొలిసారిగా జరగనున్న కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అధికార పార్టీలో కూడా కాకరేపుతున్నాయి. ఇంతకీ కొత్తగూడెం కాంగ్రెస్ లో కయ్యాలకు కారణమేంటి? కార్పొరేషన్ హోదా వచ్చాక తొలిసారి ఎన్నికలకు సిద్ధమవుతోంది కొత్తగూడెం నగరపాలక సంస్థ. జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం పక్కనే ఉన్న పాల్వంచ మున్సిపాలిటీ రెంటిని కలిపి కార్పొరేషన్ గా ఏర్పాటు చేశారు. కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన చేయడంతో జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి చొరవతో కొత్తగూడెం కార్పొరేషన్ అవతరించింది. 60 డివిజన్ల పరిధిలో 1,35,000 ఓటర్లున్నారు. తొలిసారిగా జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార పార్టీతో పాటు అన్ని రాజకీయ పక్షాలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. కార్పొరేషన్ ఎన్నికల వేళ కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ 3 గ్రూపులు 6 పంచాయతీలు అన్నట్లుంది. వచ్చే నెలలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే పార్టీ సమన్వయ సమావేశాలు నిర్వహించారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి ఈ సమావేశాలకు హాజరయ్యారు. అయితే అందరికీ సమాచారం లేకుండా ఏకపక్షంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని కొందరు నాయకులు అసంతృప్తి వెళ్లగక్కారు. మంత్రి పొంగులేటి అనుచరులను టార్గెట్ చేసుకుంటూ భట్టి అనుచరులు కారాలు మిరియాలు నూరుతున్నారు. కొందరి ఒంటెద్దు పోకడలపై టీపీసీసీకి ఫిర్యాదు చేస్తామని భట్టి అనుచరులు వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో మంత్రి తుమ్మల, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అనుచరుల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. అధికారంలో ఉన్న పార్టీగా కొత్తగూడెం కార్పొరేషన్ కు జరుగుతున్న తొలి ఎన్నికల్లో జెండా ఎగరేద్దామంటే పార్టీలో 3 ముక్కలాట నడుస్తోందని కాంగ్రెస్ సీనియర్లు తలపట్టుకుంటున్నారు. కొత్తగూడెం కాంగ్రెస్ లో పాత కాంగ్రెస్ నేతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచరులుగా ఉంటే కొత్త బ్యాచ్ అంతా మంత్రి పొంగులేటి మద్దతుదారులుగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారు తుమ్మల ఫాలోవర్స్ గా ఉన్నారు. మరికొంతమంది ఎంపీ రేణుకా చౌదరి వర్గంగా చలామణి అవుతున్నారు. పార్టీ అధికారంలో ఉండేసరికి 3 మంత్రులు, ఎంపీ రేణుకా అనుచరుల మధ్య ఆధిపత్య పోరుతో కొత్తగూడెం కాంగ్రెస్ రాజకీయం కాకరేపుతోంది. ఎవరికి వారు తగ్గేదే లేదంటున్నారు. వర్గపోరుతో కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ల లొల్లి ఇంకా ముదిరేలా ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ముందే జోక్యం చేసుకుని పార్టీని క్రమశిక్షణలో పెట్టకుంటే ఎన్నికల నాటికి విభేదాలు ముదిరేలా ఉన్నాయంటోంది పార్టీ క్యాడర్. తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఒకే ఒక్క స్థానం కొత్తగూడెం. కాంగ్రెస్ మద్దతుతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. మిత్రపక్షంగా ఉంటూనే కొత్తగూడెన్ని సిపిఐ కంచుకోటగా మార్చే పనిలో ఉన్నారు కామ్రేడ్ కూనంనేని. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో సిపిఐ సత్తా చాటింది. మంత్రి పొంగులేటి అనుచరులు కాస్త కిరికిరి చేసినా తనదైన వ్యూహంతో కూనంనేని పంచాయతీల్లో పట్టు సాధించారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్ గా ఏర్పడడంలో కీలకంగా వ్యవహరించిన కూనంనేని తొలిసారిగా జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఎర్ర జెండా ఎగరేయాలని పట్టుదలగా ఉన్నారు. మిత్రధర్మం పాటించి సహకరించాలని అధికార పార్టీని కోరుతున్నారు. ఓ పక్క కాంగ్రెస్ నేతలు కయ్యాలాడుతుంటే మరోపక్క ఎమ్మెల్యే కూనంనేని మాత్రం కార్పొరేషన్పై ఎర్ర జెండా ఎగరేయాలన్న యాక్షన్ ప్లాన్లో ఉన్నారట. చూస్తుంటే పిట్టపోరు పిల్లి తెర్చేలా ఉందక్కడ.